ఆల్రెడీ మనము సైక్లో కన్వర్టర్‌లో మిడ్ పాయింట్ టైప్ ఆఫ్ సైక్లో కన్వర్టర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఇంకొక టైప్ వచ్చి బ్రిడ్జ్ టైప్ ఆఫ్ సైక్లో కన్వర్టర్. సో, బ్రిడ్జ్ టైప్ ఆఫ్ సైక్లో కన్వర్టర్ అన్నా మిడ్ టైప్ ఆఫ్ సైక్లో కన్వర్టర్ అన్నా దట్ వన్ ఈజ్ ఫిక్స్డ్ ఏసీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వేరియబుల్ ఏసీ అనమాట. అయితే ఏంది మిడ్ పాయింట్ సైక్లో కన్వర్టర్‌కి మిడ్ పాయింట్ టైప్ ఆఫ్ సైక్లో కన్వర్టర్‌కి బ్రిడ్జ్ టైప్ ఆఫ్ సైక్లో కన్వర్టర్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, మనకు ఇక్కడ బ్రిడ్జ్ టైప్ ఆఫ్ సైక్లో కన్వర్టర్‌లో 4 థైరిస్టర్స్ అనేవి 2 సైడ్స్ వస్తాయన్నమాట. అంటే లోడ్‌కి మధ్యలో లోడ్‌కి అటు సైడ్ ఇటు సైడ్ 4 థైరిస్టర్స్ అనేవి వస్తాయి. మనకి ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ గమనించినా కానీ మనకు అర్థమవుతుంది. లోడ్ అనేది మధ్యలో ఉంది. ఇటు సైడ్ 4 థైరిస్టర్స్, ఇటు సైడ్ 4 థైరిస్టర్స్ వచ్చాయన్నమాట. ఓకేనా. దీంట్లో మనకి ఇటు సైడ్ ఉన్నటువంటి థైరిస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి పీ కన్వర్టర్. పీ కన్వర్టర్ అంటే మీనింగ్ ఏంటంటే పాజిటివ్ సైకిల్ని జనరేట్ చేయడానికి తీసుకున్నటువంటి థైరిస్టర్స్. ఈ ఎన్ కన్వర్టర్స్ అంటే నెగిటివ్ టెర్మినల్కి తీసుకునేటువంటి థైరిస్టర్స్ అనమాట. అందుకే ఈ 4 థైరిస్టర్స్కి యాంటీ ప్యారలల్లో ఉన్నాయన్నమాట. అంటే ఈ థైరిస్టర్స్ అప్ సైడ్ ఉంటే ఈ థైరిస్టర్స్ డౌన్ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు డయాగ్రామ్లో నేను గమనించింది ఏంటి అంటే, స్టూడెంట్ రేర్గా చేసేటువంటి మిస్టేక్ అంటే ఎక్స్టర్నల్ ఎగ్జామ్కి నేను కరెక్షన్కి వెళ్ళినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఈ థైరిస్టర్స్ని పైకి డ్రా చేస్తే ఈ థైరిస్టర్స్ని కూడా పైకే డ్రా చేస్తున్నారు. ఓకేనా. లేదా ఇవి కిందికి డ్రా చేసి ఇవి కూడా కిందికే డ్రా చేస్తున్నారు. అది బ్లండర్ మిస్టేక్. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఇవి 2 పైకి ఇవి 2 కిందికి, ఇవి 2 పైకి ఇవి 2 కిందికి అట్లా డ్రా చేస్తున్నారు. అట్లా డ్రా చేయకూడదు. అలా డ్రా చేస్తే ఎంటైర్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది మిస్టేక్ అనమాట. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ విధంగా డ్రా చేయకూడదు. ఇక్కడ పీ కన్వర్టర్ ఇట్ ఇండికేట్స్ ది పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ది వేవ్ ఫామ్ అనమాట. ఇక్కడ ఎన్ కన్వర్టర్ ఇండికేట్స్ ది నెగిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ది వేవ్ ఫామ్. ఓకేనా. కాబట్టి మనం ఈ 4 థైరిస్టర్స్ యాంటీ ప్యారలల్లోనే డ్రా చేయాలి. ఓకేనా. అందులోకి వెళ్ళి మనం 4 థైరిస్టర్స్ని ఇట్లా ఇండికేట్ చేసుకుంటాము. ఇక్కడ ఇదేమో P1, ఇది P2, ఇది P3, ఇది P4. లైక్ బ్రిడ్జ్లో మనం ఎట్లా ఇండికేట్ చేసుకుంటాం సేమ్ అదే విధంగా. ఓకేనా. నెక్స్ట్ ఇదేమో N1, ఇది N2, ఇది N3, ఇది N4. అంటే ఇక్కడ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఈ రిప్రజెంటేషన్ అనేది ఆపోజిట్లో ఉంది. ఇది P1, ఇది P2 అయితే ఇది N1, N2. ఎందుకు అంటే కనెక్షన్ మనం అట్లా ఇచ్చాం కాబట్టి. ఓకేనా. ఇది P1, ఇది P2, ఇది P3 అండ్ ఇది P4. ఇది N1, ఇది N2, ఇది N4, ఇది N3. ఓకేనా. ఎందుకు ఇట్లానే ఇవ్వాలన్నా వేరే విధంగా ఇవ్వచ్చు కదా అంటే ఇవ్వచ్చు. ఓకేనా. ఈ P1, P2, P3 అనేవి జస్ట్ లైక్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ థైరిస్టర్స్ ఓన్లీ. బట్ కానీ ఈ రిప్రజెంటేషన్ చేసేటువంటి వే ఏదైతే ఉందో ఆ వేని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆపరేషన్ అనేటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఓకేనా. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం నేను ఆపరేషన్ని ఇక్కడ రాస్తానన్నమాట. ఒకవేళ మీరు రిప్రజెంటేషన్స్ చేంజ్ చేశారనుకోండి, ఆ చేంజ్ చేసిన దాని ప్రకారం అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ P1 ఇక్కడ P2 తీసుకున్నారు కదా, అట్లా కాకుండా ఇక్కడ P3 ఇక్కడ P4 తీసుకున్నారు అనుకో, దాన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ ఆపరేషన్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. అంటే ఏవి ముందు టర్న్ ఆన్ అవుతాయి, ఏవి తర్వాత టర్న్ ఆన్ అవుతాయి అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇవి 2 ఫస్ట్ టర్న్ ఆన్లో ఉంటే ఇవి 2 టర్న్ ఆఫ్లో ఉంటాయి. తర్వాత ఇవి 2 టర్న్ ఆన్లో ఉంటే ఈ 2 టర్న్ ఆఫ్లో ఉంటాయి అన్నమాట. అంటే వీటికి రిప్రజెంటేషన్ మీరు ఏదైనా చేసుకోండి. ఓకేనా. బట్ కానీ వే ఆఫ్ ఆపరేషన్ అనేటువంటిది మాత్రం కరెక్ట్గా రాయాలన్నమాట. ఆపరేషన్ మాత్రం ఏం చేంజ్ అవ్వదు. ప్రిన్సిపల్ ఆపరేషన్ అట్లానే ఉంటుంది. కానీ ఈ రిప్రజెంటేషన్ మీరు ఎట్లయినా చేంజ్ చేసుకోవచ్చు. బట్ కానీ ఇక్కడ నేను ఏదైతే రిప్రజెంటేషన్ చేశానో ఆ రిప్రజెంటేషన్ ప్రకారం నేను ఇక్కడ ఆపరేషన్ రాస్తున్నాను. ఓకేనా. అది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో అంటే పీ కన్వర్టర్కి ఎన్ కన్వర్టర్కి మధ్యలో ఒక లోడ్ అనేటువంటిది కనెక్ట్ అయ్యింది. ఇవి 2 కూడా 2 కన్వర్టర్స్ని కూడా సింగిల్ ఫేస్ పవర్ సప్లైకి నేను కనెక్ట్ చేశాను. ఇక్కడ వచ్చి ఫేస్ని వచ్చి ఇక్కడ ఫస్ట్ దానికి అండ్ న్యూట్రల్ పాయింట్ ఆర్ అదర్వైజ్ సెకండ్ ఫేస్ వచ్చి
దీనికి కనెక్ట్ చేశాను. ఇక్కడ నేను ఇది ఆల్ఫా అండ్ ఎక్స్ అనుకుంటున్నాను. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఆల్ఫా అండ్ ఎక్స్ అని అనుకోవచ్చు. ఓకేనా. సో దాన్ని సేమ్ ఇంకొక పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ దీన్ని తీసుకొచ్చి ఇంకొక పాయింట్ తీసుకొచ్చి దీనికి కనెక్ట్ చేశాను అనమాట. ఓకేనా. ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బ్రిడ్జ్ టైప్ ఆఫ్ సైక్లో కన్వర్టర్. దెన్ విల్ గో ఫర్ ఆపరేషన్ ఎట్లా పెర్ఫామ్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. సిమిలర్ ఆపరేషనే, బట్ కాకపోతే ఎక్స్ట్రాగా మనకి ఇంతకుముందు ప్రీవియస్ మిడ్ టైప్ ఆఫ్ కన్వర్టర్లు మనకు వచ్చినటువంటి ఓన్లీ వన్ థైరిస్టర్ ఏదైతే ఉంటుందో పాజిటివ్ హాఫ్ సైకిల్కి, ఇక్కడ వన్ థైరిస్టర్ ప్లేస్లో 2 థైరిస్టర్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట బ్రిడ్జ్లో. ఓకేనా, అదే డిఫరెన్స్. It consists of total of 8 thyristors, P1 to P4, 4 positive group and N1 to N4 for negative group. అదే మనం ఇక్కడ చెప్పింది. ఇదేమో పాజిటివ్ గ్రూపు, ఇదేమో నెగిటివ్ గ్రూపు. ఇవి 4 మొత్తం టోటల్ 8 థైరిస్టర్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. వెన్ ఆల్ఫా ఈజ్ పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఇక్కడ ఆల్ఫా అనేటువంటిది ఫేజ్ టెర్మినల్ కాబట్టి అది పాజిటివ్ టెర్మినల్, ఎక్స్ అనేటువంటిది నెగిటివ్ టెర్మినల్, దాన్ని మనం న్యూట్రల్ పాయింట్ అని కూడా అంటాం అనమాట. అదే ఇక్కడ మెన్షన్ చేశాడు. ఆల్ఫా ఈజ్ పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డ్యూరింగ్ ద పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ పవర్ సప్లై వోల్టేజ్, థైరిస్టర్ పేస్ P1 and P2 and N1 and N2 are forward bias from omega t equal to 0 to omega t equal to pi. అంటే 1 హాఫ్ సైకిల్ అంటే 0 నుంచి పై వరకు 180 డిగ్రీస్ అనమాట. పై అంటే 0 నుంచి 180 డిగ్రీస్ వరకు మనకి P1 and P2 థైరిస్టర్స్ అండ్ N1 and N2 థైరిస్టర్స్ 4 థైరిస్టర్స్ ఫార్వర్డ్ బయాస్లో ఉంటాయి. అయితే ఎట్ ఏ టైము P1 and P2 అనేటువంటిది టర్న్ ఆన్లో ఉంటే N1 and N2 అనేది టర్న్ ఆఫ్లో ఉంటుంది. ఈ N1 and N2 అనేది టర్న్ ఆన్లో ఉంటే P1 and P2 అనేటువంటిది టర్న్ ఆఫ్లో ఉంటుంది అనమాట. ఓకేనా. అంటే P1 and P2 and N1 and N2 ఈ 4 థైరిస్టర్స్ని ఆల్టర్నేట్గా ఆపరేట్ చేస్తాం. అంటే ఈ పాజిటివ్ పెయిర్ని ఒకసారి టర్న్ ఆన్ చేస్తే నెగిటివ్ పెయిర్ అనేటువంటి టర్న్ ఆఫ్లో ఉంటుంది. నెగిటివ్ పెయిర్ అనేది టర్న్ ఆన్లో ఉంటే పాజిటివ్ పెయిర్ అనేది టర్న్ ఆఫ్లో ఉంటుంది. అంటే ఈ 2 పెయిర్స్ని మనము ఆల్టర్నేట్గా ఆపరేట్ చేస్తాం అన్నమాట. ఓకేనా, థైరిస్టర్స్ని. దానివల్ల నీకేమవుతుంది అంటే ఫిక్స్డ్గా ఉండేటువంటి ఏసీ వోల్టేజ్ అనేటువంటిది వేరియబుల్ ఏసీగా కన్వర్ట్ అవుతుంది. అలా ఎన్నిసార్లు మనం టర్న్ ఆన్ చేసి టర్న్ ఆఫ్ చేస్తామో ఈ 2 పెయిర్స్ని, అన్నిసార్లు మనకి వేరియబుల్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది జనరేట్ అవుతుంది అనమాట వేవ్ ఫామ్లో. ఆర్ అదర్వైజ్ వేరియబుల్ వోల్టేజ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. దాన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పెయిర్ ఆఫ్ operation. When forward bias thyristor P1 and P2 are turned on together at omega t equal to 0, the load voltage is positive with respect to x. Load voltage traverses the positive envelope of సప్లై వోల్టేజ్. ఎప్పుడైతే నీకు ఇక్కడ మనం తీసుకున్నటువంటి టెర్మినల్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఆ టెర్మినల్స్ పాజిటివ్ టెర్మినల్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ లో టెర్మినల్ అయితే అప్పుడు మనకు వచ్చేటువంటి వేవ్ ఫామ్ అనేటువంటిది P1 and P2 అనేది టర్న్ ఆన్లో ఉంటే పాజిటివ్ ఎన్వలప్లో మనకి సప్లై వోల్టేజ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది అనమాట. ఎట్ ఒమేగా T1 పెయిర్ P1 and P2 ఆర్ ఫోర్స్డ్ కామ్యుటేటెడ్. అంటే ఎప్పుడైతే నీకు ఒమేగా T1 అనేటువంటిది వస్తుందో, అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఇక్కడ తీసుకుంది డిఫరెంట్ టైం పీరియడ్స్ తీసుకున్నాము. ఇదేమో ఒమేగా T0, ఒమేగా T1, ఒమేగా T2, ఒమేగా T3 ఇట్లా తీసుకుంటూ వెళ్ళాం. ఒమేగా T0 దగ్గర మాత్రము P1 and P2 అనేటువంటివి 2 థైరిస్టర్స్ టర్న్ ఆన్లో ఉంటే ఒమేగా T1 తర్వాత N1 and N2 అనేవి టర్న్ ఆన్లో ఉంటాయి. P1 and P2 అనేటువంటివి టర్న్ ఆఫ్ అయిపోతాయి అన్నమాట థైరిస్టర్స్. అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒమేగా T1 పెయిర్ P1 and P2 ఎట్ ఒమేగా T1 పెయిర్ P1 and P2 ఆర్ ఫోర్స్డ్ కామ్యుటేటెడ్. అంటే ఫోర్స్డ్ కామ్యుటేషన్ యూజ్ చేసుకొని ఆ 2 థైరిస్టర్స్ని మనము టర్న్ ఆఫ్ చేస్తున్నాము. దెన్ ఆటోమేటికల్లీ వీ కెన్ టర్న్ ఆన్ N1 and N2 ఆర్ ఫార్వర్డ్ బయాస్ టర్న్ ఆన్ అండ్ లోడ్ వోల్టేజ్ ఈజ్ ఎ నెగిటివ్ ఎన్వలప్ ఆఫ్ ఈ పవర్ సప్లై. అదే ఇక్కడ మనం చూసాం కదా. ఇప్పుడు
ఎప్పుడైతే మనకి ఒమేగా T1 దగ్గర P1 అండ్ P2 అనే టర్న్ ఆఫ్ అయిపోయి N1 అండ్ N2 అనే ఫార్వర్డ్ బయాస్ అయితే అది నెగిటివ్ ఎన్వలప్ వోల్టేజ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది అనమాట. ఓకేనా, అది ఈ పాయింట్ యొక్క మీనింగ్. సేమ్ లైక్ ఎట్ ఒమేగా T2 N1 అండ్ N2 ఆర్ ఫోర్స్డ్ కామ్యుటేటెడ్, అంటే N1 N2ని ఫోర్స్డ్ కాంపిటీషన్ ద్వారా టర్న్ ఆఫ్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది అంటే P1 అండ్ P2 అనేటువంటివి టర్న్ ఆన్ అవుతాయి అన్నమాట. అప్పుడు లోడ్ వోల్టేజ్ ఈజ్ నవ్ పాజిటివ్ ఎన్వలప్ ఆఫ్ సోర్స్ వోల్టేజ్. ఓకేనా, అంటే ఒకసారి ఏమో P1 అండ్ P2ని టర్న్ ఆన్ చేస్తున్నాం, ఇంకోసారి ఏమో N1 అండ్ N2ని టర్న్ ఆన్ చేస్తున్నాం. అదే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునింది ఇక్కడ. ఓకేనా, ఆ విధంగా మనకి ఆల్టర్నేట్గా పాజిటివ్ ఎన్వలప్ నెగిటివ్ ఎన్వలప్, పాజిటివ్ ఎన్వలప్ నెగిటివ్ ఎన్వలప్, అలా ఎన్నిసార్లు మనం టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ చేస్తామో అన్నిసార్లు మనకి పాజిటివ్ ఎన్వలప్ నెగిటివ్ ఎన్వలప్లో వోల్టేజ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది అనమాట. ఓకేనా, దాన్ని మనం వేరియబుల్ వోల్టేజ్ అని అంటున్నాం, లేదా వేరియబుల్ ఫ్రీక్వెన్సీ అని అంటున్నాం అనమాట. ఓకేనా, ఆ విధంగా ఫస్ట్ 4 పేర్స్కి మనం కనెక్ట్ చేసాము. సేమ్ అదేవిధంగా నీకు ద సైకిల్ విల్ బీ రిపీటెడ్ అంటిల్ ఒమేగా T ఈక్వల్ టు పై డ్యూరేషన్ టైం పీరియడ్. సో ఇదే దాన్ని మనము ఈ టర్న్ ఆన్ అంటే P1 అండ్ P2 N1 అండ్ N2ని ఒకసారి టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేస్తూ అంటిల్ మనం పై వరకు అంటే ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్ వరకు మనము సేమ్ ఆపరేషన్ని రిపీట్ చేస్తాం అనమాట. అది మనకి ఎన్నిసార్లు కావాలనో, అంటే ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఎన్నిసార్లు వేరీ చేయాలి, లేదా వోల్టేజ్ అనేటువంటిది ఎన్నిసార్లు వేరీ చేయాలనే దాన్ని బేస్ చేసుకొని మనం వీటిని టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ చేస్తాం అనమాట, అప్ టు పై వరకు. నెక్స్ట్ పై టు 2π వచ్చేటప్పటికి నెక్స్ట్ 4th థైరిస్టర్స్ని ఆపరేట్ చేస్తాం అనమాట. అంటే పై టు 2π ఇక్కడికి వచ్చేటప్పుడు P3 అండ్ P4 N3 అండ్ N4 అనేటువంటి 4th థైరిస్టర్స్ని ఆపరేట్ చేస్తాం. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆఫ్టర్ ఒమేగా T ఈక్వల్ టు పై థైరిస్టర్ పేజ్ P3 అండ్ P4 అండ్ N3 అండ్ N4 ఆర్ ఫార్వర్డ్ బయాస్డ్. సో ఇక్కడ P3 అండ్ P4 అండ్ N3 N4 కెన్ బి టర్న్ ఆన్ అండ్ ఫోర్స్డ్ కామ్యుటేటెడ్ ఫ్రమ్ ఒమేగా T ఈక్వల్ టు పై టు ఒమేగా T ఈక్వల్ టు 2π. నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. P3 అండ్ P4 ఒకసారి ఈ 2 పెయిర్ ఆఫ్ థైరిస్టర్స్ ఒకసారి టర్న్ ఆన్లో ఉంటాయి, ఇవి 2 టర్న్ ఆఫ్లో ఉంటాయి, N3 N4 అనేవి. N3 N4 అనేవి టర్న్ ఆన్లో ఉంటాయి, ఇవి ఈ పెయిర్ ఆఫ్ థైరిస్టర్స్ టర్న్ ఆఫ్లో ఉంటాయి. అట్లా మనము ఈ రెండింటిని ఈ 2 పెయిర్ ఆఫ్ థైరిస్టర్స్ని ఆల్టర్నేట్గా పై నుంచి 2π వరకు ఆపరేట్ చేస్తాం. దానివల్ల నీకేమవుతుంది అంటే ఇక్కడ కూడా నెక్స్ట్ పై నుంచి 2π వరకు పాజిటివ్ హాఫ్ సైకిల్ నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేటువంటిది జనరేట్ అవుతుంది అనమాట. సో దిస్ మేనర్ హై ఫ్రీక్వెన్సీ టర్న్ ఆన్ అండ్ ఫోర్స్డ్ కామ్యుటేటెడ్ ఆఫ్ పెయిర్ P1 and P2 and N1 and N2 and pairs P3 and P4 and N3 and N4 gives a carrying frequency. ఓకేనా, ప్రీవియస్గా మనం ఈ 4 థైరిస్టర్స్ని టర్న్ ఆన్లో ఉంచాము, వీటిని టర్న్ ఆఫ్ చేసి ఫోర్స్డ్ కాంపిటీషన్ ద్వారా నెక్స్ట్ ఈ 4 థైరిస్టర్స్ టర్న్ ఆన్ చేయడం ద్వారా మనం క్యారియర్ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అదే వేవ్ ఫామ్స్ ఇక్కడ మనం రాసాము. ప్రీవియస్గా మనం ఈ సేమ్ ఇదే వేవ్ ఫామ్స్ని మనము ఇంతకుముందు తీసుకున్నాము. ఓకేనా, మిడ్ టైప్ ఆఫ్ సైక్లో కన్వర్టర్లో సేమ్ అదే వేవ్ ఫామ్ వస్తుంది. కాకపోతే ఏమవుతుంది, ఈ మిడ్ టైప్ ఆఫ్ సైక్లో కన్వర్టర్లో మనకి ఓన్లీ 4 థైరిస్టర్స్ మాత్రమే వచ్చాయి. ఇక్కడ మనకి ఓవరాల్గా 8 థైరిస్టర్స్ వస్తాయన్నమాట. అక్కడ 4 థైరిస్టర్స్లో మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్, ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్కి ఏమో P1 అనేది వచ్చింది, సేమ్ నెగిటివ్ హాఫ్ సైకిల్కి ఏమో N1 N2 అనేది వచ్చింది అనమాట. అంటే P1 N2ని ఒకసారి ఆపరేట్ చేసాము 0 to π వరకు. నెక్స్ట్ పై టు 2π వరకు మనం ఏం చేసాము అంటే P2ని అండ్ N1ని ఆపరేట్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ ఎన్వలప్, ఇది ఒక ఎన్వలప్, ఇది ఒక ఎన్వలప్ అనమాట. ఈ ఎన్వలప్లో ఏమో మనము P1 N2ని ఏది మిడ్ పాయింట్ టైప్ ఆఫ్ సైక్లో కన్వర్టర్లో, ఈ ఎన్వలప్లో ఏమో P2 అండ్ N1ని ఆపరేట్ చేసాం మిడ్ టైప్ ఆఫ్ సైక్లో కన్వర్టర్లో. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఒక్కొక్క పాజిటివ్ హాఫ్ సైకిల్లో మనం జనరేట్ చేసేటువంటి దాంట్లో 2 పెయిర్ ఆఫ్ థైరిస్టర్స్ని జనరేట్ చేస్తున్నాం. అంటే P1 ప్లేస్లో P1 అండ్ P2
పాజిటివ్ హాఫ్ సైకిల్లో జనరేట్ చేసాము. అండ్ N1 అండ్ N2 అనేది నెగిటివ్ హాఫ్ సైకిల్లో జనరేట్ చేసాము. అది ఒమేగా T0 వరకు, T0లో ఏమో P1 అండ్ P2 అనే టర్న్ ఆన్లో ఉంటే, ఎటు ఒమేగా T1 దగ్గర N1 అండ్ N2 అనేటువంటివి టర్న్ ఆన్లో ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఒమేగా T2 అనే దగ్గరికి వచ్చేటప్పటికి P1 అండ్ P2 ఆల్టర్నేట్గా, మళ్ళీ అగైన్ ఆల్టర్నేట్గా N1 అండ్ N2 అండ్ P1 అండ్ P2. ఈ ఎన్వలప్లో 3 టైమ్స్ P1 అండ్ P2 అండ్ N1 అండ్ N2ని టర్న్ ఆన్ చేసి టర్న్ ఆఫ్ చేసామన్నమాట. ఓకేనా. ఇది మొత్తం కూడా మనకి టైం పీరియడ్ టీఎస్ అనుకుంటే మనకి ఆల్రెడీ తెలుసు, టైం అనేది ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి టీఎస్ ఈక్వల్ టు 1/fs అయింది అనమాట ఇక్కడ. ఓకేనా. ఇది మొత్తం కూడా ఒక ఫుల్ సైకిల్కి ఉన్నటువంటి టైం డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు π to 2π దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ఎన్వలప్లో మనకి P3 అండ్ P4 అనేటువంటిది అండ్ N3 అండ్ N4 అనేటువంటి థైరిస్టర్స్ ఆల్టర్నేట్గా టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ అవుతూ వచ్చాయన్నమాట. ఓకేనా. ఇది వేవ్ ఫామ్. ఇది దీన్ని మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఓకేనా. ఇవి రెండు మీరు గుర్తుపెట్టుకోండి డయాగ్రామ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ దాంట్లో ఏమో P1 అండ్ P2 టర్న్ ఆన్ ఉంటే P3 అండ్ P4 అనేవి టర్న్ ఆఫ్లో ఉంటాయి. ఓకేనా. ఈ P1 అండ్ P3 టర్న్ ఆన్లో ఉన్నప్పుడు, P1 అండ్ P2 టర్న్ ఆన్లో ఉన్నప్పుడు ఇక్కడ నీకు పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది మ్యాక్సిమం అనేది జనరేట్ అవుతుంది, లేదా యాంప్లిట్యూడ్ అనేటువంటిది మ్యాక్సిమం జనరేట్ అవుతుంది. ఓకేనా. ఎప్పుడైతే ఇవి రెండు టర్న్ ఆఫ్ అయిపోతాయో, ఇక్కడ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి థైరిస్టర్స్, నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఉన్నటువంటి థైరిస్టర్స్ టర్న్ ఆన్ అవుతాయి. ఎందుకంటే ఈ ఎన్వలప్లో ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్. కాబట్టి ఇప్పుడు నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుతుంది అంటే N1 N2 ఇవి రెండు కూడా టర్న్ ఆన్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఈ ఆల్టర్నేట్గా ఈ రెండింటిని ఆపరేట్ చేస్తూ వస్తాను అనమాట. ఇక్కడేమో ఈ రెండింటిని ఆపరేట్ చేసాము. ఓకేనా. ఇవి టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ చేయడం ద్వారా మనకి ఏమవుతుంది అంటే ఈ ఎన్వలప్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్లో 3 టైమ్స్, నెగిటివ్ హాఫ్ సైకిల్లో 3 టైమ్స్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఆర్ అదర్వైజ్ వేరియబుల్ వోల్టేజ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ π నుంచి 2π వరకు మనం ఏం చేస్తాము అంటే ఈ P3 అండ్ P4 అంటే ఈ రెండింటిని ఈ 4 థైరిస్టర్స్ని టర్న్ ఆఫ్ చేసేస్తాం అనమాట. అంటే మనకి ఒక ఎన్వలప్ ఉంది అంటే ఆ ఎన్వలప్లో పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఇక్కడ 2 థైరిస్టర్స్ని, ఇక్కడ 2 థైరిస్టర్స్ని మనం ఆపరేట్ చేయాలన్నమాట. అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్కి పీ కన్వర్టర్లో 2 థైరిస్టర్స్ని, నెగిటివ్ హాఫ్ సైకిల్కి ఎన్ కన్వర్టర్లో 2 థైరిస్టర్స్ని ఆపరేట్ చేయాలన్నమాట. ఓకేనా. సో అందుకోసం మనం ఏం చేసాము, ఈ రెండింటిని ఒకసారి టర్న్ ఆన్ చేసాము, ఈ రెండింటిని ఒకసారి టర్న్ ఆన్ చేసాము. ఇప్పుడు π నుంచి 2π వరకు మనం ఏం చేస్తున్నాము అంటే ఈ 2 థైరిస్టర్స్ని అంటే P3 అండ్ P4 థైరిస్టర్ని అండ్ యాజ్ వెల్ యాజ్ N3 అండ్ N4 థైరిస్టర్ని నెగిటివ్ ఎన్వలప్కి ఆపరేట్ చేస్తున్నాం. ఓకేనా. π నుంచి 2π వరకు. ఓకే. దిస్ ఈజ్ ద బేసిక్ ఆపరేషన్ ఆఫ్ ది bridge type of cycloconverter.